ముందు. హల్లెలూయా. పట్టేస్తుంది. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, చేతులూపుతూ చెప్దామా? హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. మొత్తం తగ్గించయి కాదు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండును గాక, ఆయన కృప నిరంతరం చూపును గాక, మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన రాష్ట్రం పట్ల మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక, మన మినిస్ట్రీ పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నిండారులుగా దీవించును గాక. అందుకే ఆ మధ్యలో ఆ లైన్ చూడండి, ఆ లైన్ కూడా పూర్తి చేయండి. అర్థమైందా మీకు? జరగండి. హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించును గాక, అందరినీ ఆశీర్వదించును గాక, సియోనుల నుండి యేసయ్య ఆశీర్వదించును గాక. గత వారంలో జరిగిన కూటాల్ని ప్రభు ఆశీర్వదించేందుకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఆల్ ఎఫెక్ట్ ఒక పాయింట్ పెట్టుకో చాలు. నీకు నచ్చింది పెట్టమాకరా. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజు నాలుగు చేతులు ఎత్తండి. కొంచెం పూర్తిగా ప్రభు అందరిని ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి నెల 4వ ఆదివారం రోజున సాయంకాలం 6 గంటల నుంచి యూత్ మీటింగ్ ఉంటుంది కనుక ఈ రోజున సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కూడిక జరుగుతుంది మందిరంలో. పిల్లల్ని మీ ఇంటి దగ్గర ఉంచుకోకుండా కాస్త నేర్పండి. మీరు నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు. అలసిపోయారులే, సొమ్మసిల్లిపోయారులే, సొక్కిపోయారులే అని కాస్త కరికరము జాలి ఎక్కువైందనుకో, తర్వాత రోజుల్లో కూడా అలాగే తయారవుతారు వాళ్ళు. అందుకని బాలుడు నడవలసిన త్రోవను వానికి, అందుకని మీరంతా ఏంటి అదే హమ్మింగ్ వినపడట్లేదు నీకు? పిల్లలకి నేర్పాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. బైబిల్ సెమినారు వచ్చే సోమవారం ప్రారంభమై జరుగుతుంది కనుక దేవుని పిలుపు, దేవుని పరిచర్య చేయాలనే ఆసక్తి ఉంటే కలవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. అది తగ్గించి హల్లెలూయా. రేపటి రోజున ఐతానగర్లో నుంచి అలా లోపలికి వెళ్తే ఈటీ కాలనీ అని ఉంది.
అక్కడ ప్రార్థనా కూటం ఉంటుంది. ఇరవై 29వ తేదీ చుండూరులో పగల వివాహం ఉంది. అక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు వెళ్ళి ఆ తర్వాత 30వ తేదీ చెన్నైలో ప్రార్థనా కూటం ఉంది, అక్కడికి వెళ్తాం. 31వ తేదీ యథావిధిగా మందిరంలో ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది. గురువారం రోజున, ప్రతి గురువారం రోజున. శుక్రవారం రోజున 1వ తేదీ కనుక వాగ్దాన సందేశ కూడిక యథావిధిగానే జరుగుతుంది. 2వ తేదీ శుద్ధీకరణ కూడిక, వచ్చే ఆదివారం రోజున 2 ఆరాధనలు, సంస్కార ఆరాధన అన్నీ యథావిధిగానే జరుగుతాయి. ప్రభు అన్ని దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. సామెతల పుస్తకం 24వ అధ్యాయం తీసారా? 4వ వచనం నేను చదువుతాను, చూడండి. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అందరం చదువుదామా? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ఒక్కొక్కరిని ప్రభువు నింపునుగాక. మీ ఇంటిని ప్రభువు నింపునుగాక. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపునుగాక. ఒకరిని చూసి ఒకరు చెప్పుకోండి, చెప్పండి గట్టిగా. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో ప్రభు మీ కుటుంబాన్ని నింపునుగాక అనండి. పక్క వాళ్ళతో చెప్పండి. గుమ్మ వస్తుందిరా, హమ్మింగ్ వస్తుందిరా, చెప్పవచ్చుగా. చెప్పండి గట్టిగా. చుట్టూరు తిరిగి చెప్పండి, నలుగురికి చెప్పండి. అటు తిరగండి, ఇటు తిరగండి. విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నా యేసయ్య మిమ్మల్ని నింపునుగాక. యేసు నామములో నా తండ్రి ఆ కార్యము చేయునుగాక. ఒక్కొక్కరి జీవితంలో విలువగల రమ్యమైన సంపదలతో నింపబడుదురుగాక. యేసు నామములో నింపబడుదురుగాక. హల్లెలూయా. సామెతల పుస్తకం అక్కడే 15వ అధ్యాయం 6వ వచనం కూడా గమనిస్తే, నీతిమంతుని ఇల్లు, చదవండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధన నిధి. నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. ఒక్కొక్కరి ఇల్లు ఆ విధంగా ప్రభు తీర్చిదిద్దునుగాక. ఈ ఆశీర్వాదం యేసు నామములో అడుగుపెట్టిన ఎక్కడి నుంచి అయితే వింటున్నారో వారందరి కుటుంబాల్లో ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడిన మాట మనం గమనిస్తే, భూమియు దాని సంపూర్ణతయు, చెప్పండి, భూమియు దాని సంపూర్ణతయు నావి అన్నాడు. తర్వాత వెండి బంగారము నాది.
వెండి నాది, బంగారము నాది. సమస్తం ఎవరివి చెప్పండి? దేవుని. దేవుని బిడ్డల ఇంటిని దేవుడు ఎలా ఉంచాలని కోరుకుంటున్నాడయ్యా అంటే, ఆ వాక్యంలో చూస్తే విలువ లేని కాదు, విలువ గల ఎలాంటిది మరలా? రమ్యము కానిది కాదు, విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో దేవుడు నింపాలని ఆశపడి ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఆ కార్యము చేయునుగాక. మా కుటుంబాలను ఆ విధంగా చెయ్యాలి అన్నోళ్ళు ఒకసారి గట్టిగా చప్పడకూడదు, ప్రభునామను స్తుతించండి గట్టిగా. అంతేనా? యేసు నామములో విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుదురుగాక. యేసయ్య నింపునుగాక. ఒక్కొక్కరి జీవితాన్ని, కుటుంబాన్ని విలువగల రమ్యమైన సంపదలతో నింపునుగాక. హల్లెలూయా. విలువగల రమ్యమైన సంపదలతో ఎవరు నింపుతారు అని అంటే, మనం ఆరాధన చేసే దేవుడు మాత్రమే. ఆ విషయం మనం గుర్తెరగలగాలి, ఆ విషయం మనం తెలుసుకోగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఆ విషయం పాత నిబంధన భక్తుడైన అబ్రహాము తెలుసుకొని ఉన్నాడు. లోతుతో ఉన్నవారు చెరపట్టబడినప్పుడు అబ్రహాము తన దగ్గర ఉన్న వారిని సిద్ధపరుచుకొని యుద్ధానికి వెళ్ళి సమస్తాన్ని తిరిగి తీసుకుని వస్తూ ఉంటే, ఆ ప్రాంతపు రాజు ఏమన్నాడయ్యా అంటే అబ్రహాముతో, అబ్రహాం, ఆస్తిని, ఎడ్లని, గొడ్లని అన్నీ నీవే తీసుకో, ఈ జనాల్ని మాత్రం నాకివ్వు అన్నాడు. 14వ అధ్యాయం చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 21 చూడండి. సొదొమ రాజు మనుష్యులను నాకిచ్చి అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనవనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునగు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము. ఆయనేమో మొత్తం తీసుకుపో అంటే, ఒకరోజు నీవు అంటావు నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని. కనుక ఆ మాట అనిపించుకోవడం నాకు వద్దు, నేను ఆ మాట అనిపించుకోలేను. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, నీ వాటిలో ఏదైనను అంటే చెప్పుల వారైనా నూలు పోగైనా నేను తీసుకొనను. యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఎలా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా వలన నేను ఆశీర్వదింపబడును గాక, నేను ఆశీర్వదించబడతాను. ఆయన నన్ను ఆశీర్వదించాలి, ఆయనే నన్ను ఆశీర్వదించేవారు, ఆయనే నా ఇంటిని, నన్ను విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపగలిగిన వాడు గనుక నీ వాటిలో నాకు ఏవి వద్దు అన్న ఆ మాటలో ఆయన చెప్పడం మనం గమనించగలుగుతా ఉన్నాం. అంటే అబ్రహాము దేవునిని ఎంతగా నమ్మాడో, ఎంతగా విశ్వసించాడో మనం గుర్తిరగలగాలి. ప్రియమైన వాళ్ళరా, మనం యేసు ప్రభుని నమ్మాం, మనం యేసు ప్రభుని విశ్వసించాం. యేసు ప్రభుని నమ్మి నడిపించబడుతూ ఉన్న మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతగా నా దేవుడు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నన్ను, నా కుటుంబాన్ని నింపుతాడు అని నీవు విశ్వసిస్తావో, నమ్ముతావో, అంతగా నా యేసయ్య కార్యము చేయునుగాక.
అంతగా యేసయ్య కార్యము చేయునుగాక. నీవు కోరుకున్నట్లే ఆయన చేయునుగాక. నీవు మనవి చేస్తూ ఉండగానే ఆయన కార్యము చేయునుగాక. హల్లెలూయా. ఆ స్థితిని నీ జీవితంలో గుర్తెరగాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనకు అవసరమైన, అనవసరమైన కాదు, అవసరమైన సర్వ సంపదలతో నా యేసయ్య నింపునుగాక. మనం గమనించగలుగుతాం. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:12 కూడా చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తము ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూస్తే, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దేవుణ్ణి మనం చూస్తూ దేవుని వైపు తిరిగి, ప్రియమైన వాళ్ళరా, ఆయన కోసం మనం కనిపెట్టుకొని ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నా కుటుంబాన్ని విలువగల సర్వ సంపదలతో నింపుతాడు అని నీ విశ్వసిస్తూ నడిపించబడితే, నా దేవుడు సమస్త మేలులు అనుభవించేటట్లుగా చేయునుగాక. సమస్త మేలు నీ కుటుంబం అనుభవించేట్లుగా చేయునుగాక. హల్లెలూయా. యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, యోసేపు జీవితంలో సమస్తము కోల్పోయాడు. అర్థమవుతుందా? ఇంట్లో ఉన్నప్పుడే తండ్రి ఏమండి, అన్నదమ్ముల ప్రేమ లేదు, అన్నదమ్ములు అసూయ చూపుతూ ఉన్నారు. ఆ తర్వాత అన్నదమ్ములే గుంటలో వేశారు, గుంటలోంచి తీశారు. చివరికి ఒంటి మీద బట్ట కూడా లేకుండా చేశారు తన సహోదరులు. విచిత్రమైన అంగి వేసుకుని అలా వెళ్తే ఆ బట్టను కూడా తీసేసి వాళ్ళు అమ్మినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలుగుతూ ఉన్నాం. తండ్రికి దూరం చేశారు, ఏమండి, చివరికి ఒంటి మీద ఉన్న బట్ట కూడా దూరం చేశారు. ఆ తర్వాత వెళ్ళిపోయాడండి, ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? అన్నదమ్ములు లేరు, ఆ తర్వాత అమ్మే లేదు, తర్వాత డాడీ కూడా తన దగ్గర లేడు. ఆ తర్వాత ఒక ఇంట్లో చేరితే ఆ ఇంట్లో ఆ ఇల్లాలు ఆయన మీద ఎంత నేరం మోపిందో ప్రియమైన వాళ్ళరా. అయినా సరే అలా నడిపించబడుతూ ఉంటే జైల్లో పడవేశారు. జైల్లో కూడా మౌనంగానే ఉన్నాడు. ఒక రోజున ప్రియమైన వాళ్ళరా, అన్నీ పోగొట్టుకున్న అదే యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే, దేవుడు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపి నడిపించిన దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్నానేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కనుక నీ జీవితంలో ఒకవేళ నేను అన్నీ పోగొట్టుకున్నాను అని అనుకుంటూ ఉన్నావా, నా దేవుడు అన్ని దయచేయునుగాక, అన్ని నీ కళ్ళు చూసేటట్లుగా ఇచ్చునుగాక, అన్ని అనుభవించగలిగేటట్లుగా యేసయ్య కృప చూపునుగాక. అందుకని అక్కడ రాయబడిన మాట విలువగల, చెప్పండి గట్టిగా, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడునుగాక. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా.
పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు అర్చించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా.
నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి. నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా.